శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో సహాయక చర్యలు ఆగిపోయాయి. ప్రమాద స్థలి వద్దకు చేరుకొని శిథిలాల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాలకు అవాంతరాలు ఎదురయ్యాయి. సొరంగ మార్గంలో 11 కిలోమీటర్ల వరకు మాత్రమే ట్రైన్ వెళ్లగలుగుతోంది. ప్రమాదం జరిగిన స్థావరానికి ముందు బురద నీరు కనిపించడంతో సహాయక చర్యల కోసం ముందుకు అడుగులు వెయ్యలేని పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం. అక్కడి నుంచి మరికొంత దూరం నడిచి వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్ బృందానికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. దీంతో శిథిలాల కింద చిక్కుకుపోయిన కార్మికులను రక్షించే ప్రయత్నాలు సాగలేని పరిస్థితి నెలకొంది. ముందుకెళ్లేందుకు పరిస్థితులు అనుకూలించకపోవడంతో సహాయక చర్యలు స్తంభించాయి. అక్కడికి వెళ్ళి రెస్క్యూ చేయాలన్నా మొత్తం వాటర్ వస్తున్నాయి కంటిన్యూగా. మోకాళ్ళలో బురద ఉంది. దీని మీద తర్వాత యాక్షన్ తీసుకోవాలి. మళ్ళీ పరిస్థితి లోపలికి వెళ్ళలేకుండా ఉందండి. చాలా అబ్స్ట్రక్షన్స్ చాలా ఉన్నాయి. సో అలాగే మనం దానికి వెళ్ళే ట్రైన్ కూడా ఒక 11 కిలోమీటర్స్ వరకు వెళ్తుంది. అవతల మొత్తం వాటర్ అయిపోయి ట్రైన్ కూడా లేకుండా ఉంది. దాదాపు ఒక 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి చూసాము. అక్కడ నుంచి మనం ఏం చేయలేకపోతుంది ప్రజెంట్. ఈసారి మిషనరీ అవన్నీ తీసుకెళ్ళి ఏమైనా ఛాన్స్ ఉంటే చేస్తాం. వాళ్ళకి చెప్పాక వాళ్ళు డిసిషన్ తీసుకొని చెప్తారు. మన మోకాళ్ళ లోతు పైన నీరు నిలిచిందండి. ట్రైన్ కూడా వెళ్ళట్లేదు. సో మేమే దిగి నడుచుకుంటూ వెళ్ళాము. కన్వేర్ బెల్ట్ ఉంటే బెల్ట్ మీద దాదాపు 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాము. అక్కడ మన మెషినరీ అంతా కొట్టుకొచ్చింది వాటర్కి. ఇంకా అవతల ఇంకొక 100 అండ్ 150 మీటర్స్ ఎంప్టీ స్పేస్ ఉన్నట్టుంది. అక్కడే కూలిపోయింది అది. అక్కడ ఏ ప్లేస్లో కూలిపోయిందని మనకు క్లారిటీ కనిపించట్లేదు. డ్రోన్ కూడా వెళ్ళట్లేదు. డ్రోన్ సిగ్నల్స్ జామ్ అయిపోయి డ్రోన్ కూడా వెళ్ళట్లేదండి. చూడాలి ఇప్పుడు దాన్ని బట్టి మరి మిషన్స్ తీసుకెళ్ళి కట్ చేయడం అట్లాంటివి ఏమైనా ఉంటే ఇప్పుడు మా అఫీషియల్స్ని బట్టి వాళ్ళ డిసిషన్ బట్టి తీసుకుంటాం. వెళ్ళారు కదా, టీం వెళ్ళినారు. వాళ్ళు వెళ్ళిన లోపల ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని వస్తున్నారు. వచ్చిన తర్వాత మనకి ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చిన తర్వాత కలెక్టర్ గారు, ఎస్పీ గారు బ్రీఫ్ చేస్తారు. ఏం లేదు, లోపల వాటర్ ఫుల్ సీపేజ్ ఉన్నది. అదొకటి, దానివల్ల కొంచెం ఇబ్బంది ఉన్నది అనమాట. నేను ఇమీడియట్గా చూస్తాం. ఇప్పుడు పరిస్థితి తెలుసుకున్న తర్వాత ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాం. సొరంగ మార్గంలో చిక్కుకుపోయిన వారిలో ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రాజెక్ట్ ఇంజనీర్ మనోజ్ కుమార్, ఉత్తరప్రదేశ్ ఫీల్డ్ ఇంజనీర్ శ్రీనివాస్, జార్ఖండ్కు చెందిన కార్మికుడు సందీప్ సాహు, జటాక్స్ అనూజ్ సాహు, జమ్మూ కాశ్మీర్కు చెందిన సన్నీ సింగ్, పంజాబ్కు చెందిన గురుప్రీత్ సింగ్ శిథిలాల్లో చిక్కుకున్నట్లు సమాచారం. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్రచారి లైవ్ ద్వారా అందిస్తారు. నరేంద్రచారి, ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? శిలా, ఎస్ఎల్బిసి ప్రమాదానికి సంబంధించి ఉదయం తెల్లవారుజామున రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమని చెప్పక తప్పదు. అయితే ఉదయం ఒక్కొక్కరుగా బృందాలుగా వెళ్తూ రెస్క్యూ ఆపరేషన్ను ప్రారంభించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాత్రి చూసుకున్నట్లయితే 9 గంటల ప్రాంతంలో తెలంగాణ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు సింగరేణి బృందాలు కూడా ఇక్కడ చేరుకున్నప్పటికీ మొదట తెలంగాణ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మాత్రం సొరంగ మార్గంలోకి వెళ్ళడం జరిగింది. దాదాపు 9 గంటల ప్రాంతంలో వెళ్ళిన తెలంగాణ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సొరంగ మార్గం ద్వారా దాదాపు 11 కిలోమీటర్ల వద్ద కూడా రైలు నుంచి ప్రయాణం చేసి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి పూర్తిగా రైలు వెళ్ళలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి దాదాపు కిలోమీటర్ వరకు కూడా కాలినడక వెళ్ళడం జరిగింది. అంటే 12-13 కిలోమీటర్ల మధ్యలో ఈ ప్రమాదం చోటు చేస్తున్నట్టు తెలుస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కాలినడకలు వెళ్ళిన తెలంగాణ ఎస్డీఆర్ఎఫ్ బృందాలకు మాత్రం అక్కడ మిషన్ అడ్డం పడి ఉన్న నేపథ్యంలో ముందుకు సాగలేకపోయారు. దీంతో తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో వారు తిరిగి నిస్సాహస్థితిలో కూడా బయటికి రావడం జరిగింది. దీంతో ఒకసారిగా ఉన్నటువంటి ఇక్కడ సహాయ పర్యవేక్షిస్తున్నటువంటి అధికారులు, జిల్లా కలెక్టర్ అలాగే ఎస్పీతో పాటు ఉన్నతాధికారులందరూ కూడా ఇక్కడ పర్యవేక్షించిన తర్వాత దాదాపు గంటన్నర సమాలోచన చేసిన అనంతరం తిరిగి 3:30-4 గంటల ప్రాంతంలో కూడా సహాయక చర్యలు చేపట్టాలని చెప్పి ముందుగా భావించడం జరిగింది. అందుకు సంబంధించి కూడా 3:30 గంటల ప్రాంతంలో తెలంగాణ ఎస్డీఆర్ఎఫ్ బృందంతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా 3 గంటల ప్రాంతంలో సొరంగ మార్గంలోకి మరోసారి ప్రవేశించాయి. అయితే దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఏదైతే మిషనరీ అడ్డం ఉందో కూలిపోయిన ప్రాంతంలో వీటన్నిటిని కూడా తొలగించాలి. అంటే మొదట ఈ మాన్యువల్గానే వాటన్నింటిని కూడా తొలగించాలని చెప్పేసి అధికారులు పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ దిశగా 3:30 ప్రాంతంలో ఈ బృందాలన్నీ కూడా ఒక్కొక్కటిగా సొరంగ మార్గంలోకి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇప్పుడు సొరంగ మార్గంలోకి వెళుతున్న నేపథ్యంలో కూడా అన్ని
బృందాలను కూడా ఇప్పటికే ఆర్మీ బృందం కూడా ఇప్పటికే రావడం జరిగింది. ఆర్మీ బృందం కూడా ఒక్కొక్కరుగా ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా సొరంగ మార్గంలోకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజా పరిస్థితి మాత్రం ఇప్పటివరకు అప్డేట్ అవ్వాల్సిన ఉంది. అయితే దీనికి ఒక రకంగా చూసుకున్నట్లయితే మాన్యువల్గానే మట్టిని తొలగించాలని చెప్పేసి కూడా అధికారులందరూ కూడా నిర్ణయించిన పరిస్థితి కనిపిస్తుంది. మట్టిని తొలగిస్తూ లోపలికి వెళ్ళాలని చెప్పేసి కూడా ఆ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి మాన్యువల్గా ఉన్నటువంటి వాటన్నిటి పనిముట్లన్నీ కూడా తీసుకెళ్లి అక్కడికి ప్రస్తుతానికైతే మాన్యువల్గా మట్టిని తొలగించే కార్యక్రమం మాత్రం సొరంగ మార్గంలో చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇది కార్యక్రమం చాలా లేట్గా అయ్యే అవకాశాలు ఉంది. ఎందుకంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే మట్టి బాగా కూలిపోయిన నేపథ్యంలో దానికి తోడుగా దాదాపు మోకాళ్ళ లోతులో కూడా నీళ్లు నిలిచి ఉన్న నేపథ్యంలో కూడా లోపలికి వెళ్లేందుకు చాలా జాగ్రత్తలు పాటిస్తూ వెళ్లాల్సిన అవసరం నేపథ్యంలో కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, తెలంగాణ ఎస్డీఆర్ఎఫ్ బృందంతో పాటు సింగరేణి కార్మికుల బృందం కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా 3:30 ప్రాంతం నుంచి కూడా ఒక్కొక్క బృందం కూడా లోపలికి సొరంగ మార్గంలో వెళ్ళి ఆ కార్యక్రమం అయితే చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవంగా చూసుకున్నట్లయితే నిన్న రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ అని చెప్పేసి అధికారులు కూడా ఉత్తమ్ కుమార్ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. కానీ అందుకు భిన్నంగా చూసుకున్నట్లయితే రాత్రి 9 గంటల ప్రాంతంలో ఒక బృందం వెళ్ళి వచ్చిన తర్వాత కానీ వాస్తవ ఘటనలు మనకు తెలియలేదు. అక్కడ చూసినట్లయితే 11 నుంచి 12 కిలోమీటర్ల మధ్యలో పూర్తిగా మిషనరీ అడ్డం పడిన విజువల్స్ మనం చూడవచ్చు. మన హెచ్ఎన్టీ స్క్రీన్ మీద ఒక ఫోటో కూడా మనకు లభ్యమైన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడి నుంచి వెళ్ళలేని పరిస్థితులు అంటే 11 నుంచి 12 కిలోమీటర్ల మధ్యలో పూర్తిగా మిషనరీ అడ్డంగా ఉన్న మా నేపథ్యంలో సొరంగ మార్గం నుంచి అవతలికి వెళ్ళలేని పరిస్థితిలో ఏదైతే తెలంగాణ ఎస్డీఆర్ బృందం ఉందో వాళ్ళందరూ తిరిగి రిటర్న్ వచ్చేసిన నేపథ్యంలో కూడా అధికారులు మరోసారి సమాలోచన చేసి దాదాపు 3 గంటల పాటు వాళ్ళందరూ కూడా మరొకసారి నిర్ణయం తీసుకొని తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ బృందాలను కూడా తిప్పి మళ్ళీ మరొకసారి సొరంగ మార్గంలోకి పంపించడం జరిగింది. అయితే వీళ్ళందరూ మాన్యువల్గా ఒక్కొక్కరుగా ఇప్పుడు సొరంగ మార్గం తవ్వాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా చాలా సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ అక్కడ సొరంగ మార్గంలో ఇరుక్కున్నటువంటి 8 మంది పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన కూడా రాలేదు. రాత్రి కూడా బృందాలు డ్రోన్ సహాయంతో కూడా లోపలికి పంపించేందుకు బృందాలు ప్రయత్నించినప్పటికీ కూడా అది కూడా సాధ్యం కాకపోవడంతో డ్రోన్ లోపలికి వెళ్ళలేదు. ఎందుకంటే సిగ్నల్ లేని కారణం కూడా డ్రోన్ అక్కడికి ఎగరలేకపోవడంతో ఆ ప్రయత్నం కూడా విఫలమైంది. దీంతో ఎట్టి పరిస్థితుల్లో కూడా కేవలం మాన్యువల్గానే అంటే కాలినడకలా వెళ్తూ ఈ సొరంగ మార్గంలో పేరుకుపోయినటువంటి మట్టిని ఒక్కొక్కటిగా తొలగిస్తూ లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి. అదే కార్యక్రమం ఇప్పుడు సొరంగ మార్గంలో కొనసాగుతుంది. ఉదయం 3:30 ప్రాంతంలో ఈ సొరంగ మార్గంలో మట్టిని తవ్వే కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే ఆర్మీ బృందాలు కూడా ముందే వచ్చాయని చెప్పి ఇప్పటికే అధికారులు చెప్పిన పరిస్థితి ఉంది. కానీ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ప్రత్యేక ఆర్మీ బృందం కూడా ఇక్కడికి చేరుకొని ప్రస్తుతానికి సొరంగ మార్గంలోకి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ ప్రక్రియ అంతా కూడా చాలా ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూడా మధ్యాహ్నం తర్వాత మధ్యాహ్నానికి ఇక్కడ జరుగుతున్నటువంటి లోపల ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం పూర్తిగా తెలిసే అవకాశాలు ఉన్నాయి. అప్పటి వరకు మాత్రం ఈ సొరంగ మార్గంలో చేస్తున్నటువంటి సహాయ చర్యలు పూర్తిగా ఆటంకం ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే 3 గంటల ప్రాంతంలో ప్రారంభమైన తెల్లవారుజామున 3 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ సహాయ చర్యలు ఇప్పటి వరకు ఎంతవరకు పోయాయని మాత్రం ఎంతవరకు కొనసాగుతున్నాయనేది మాత్రం ఇప్పటికీ సమాచారం అందలేదు. మరి కాసేపట్లో కూడా అప్డేట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే దీంతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్తో పాటు జూపల్లి కృష్ణారావు కూడా 8-8:30 మధ్యలో ప్రాంతంలో ఇక్కడికి చేరుకొని సహాయ చర్యలు కూడా పర్యవేక్షించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా అధికారులతో ఎప్పటికప్పుడు వారు సమాచారం సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు కూడా చూస్తున్నారు ఇప్పటికైతే 8 మంది ఎవరైతే గల్లంతైన వారు ఆచూకీ లభ్యం కాని వారు 8 మంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా సురక్షితంగా ఉండాలని చెప్పేసి అందరూ కూడా ఆకాంక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారిని కూడా సురక్షితంగా బయటికి తీసుకొచ్చేందుకు ఇటు అధికారులు అన్ని రంగాల బృందాలు కూడా తీవ్రంగా కృషి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ దురదృష్టకరంగా భావిస్తుంది. ఘటనకు సంబంధించి కూడా గల్లంతైనటువంటి వారికి సురక్షిత తీసుకొచ్చేందుకు మాత్రం అన్ని శాఖల అధికారులు అన్ని శాఖల బృందాలు కూడా పూర్తి స్థాయిలో తమ శాశక్తిలో వడ్డిస్తూ కూడా ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలోనే మధ్యాహ్నం వరకు కూడా ఒక కొలికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక సమాచారం వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే
సోరంగ మార్గంలో కూలిపోయిన ప్రాంగంలో మాత్రం భారీగా నీరు పేరుకుపోయింది, మోకాల లోతు నీరు ఉందని చెప్పేసి కూడా తెలంగాణ ఎస్డీఆర్ బృందం కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే సహాయ చర్యల్లో మాత్రం మట్టి మరోసారి పైకి ఈ క్రమంలో మరో దుర్ఘటన జరగకుండా చాలా జాగ్రత్తగా చేతిలో మిషన్ ద్వారా కాకుండా మాన్యువల్గానే తవ్వుతూ లోపలికి వెళ్ళాలని చెప్పేసి కూడా అధికారులు నిర్ణయించడం జరిగింది. అందుకు సంబంధించి కూడా మున్సిపల్ శాఖకు సంబంధించిన కార్మికుల సహాయం కూడా తీసుకొని వారిని కూడా ఈ తవ్వేందుకు 3 గంటల ప్రాంతంలో మున్సిపాలిటీకి సంబంధించిన కార్మికులను కూడా తీసుకెళ్లిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ సోరంగ మార్గంలో మాత్రం ఇప్పటికైతే బయటికి ఎలాంటి సమాచారం రాలేదు. ఉదయం 3:30 గంటల ప్రాంతంలో ప్రారంభమైనటువంటి ఈ సహాయక చర్యలు మరి కాసేపట్లో ఎంతవరకు వచ్చాయి, అసలు ఏం జరుగుతుంది అనేది మాత్రం మరి కాసేపట్లో తెలిసే అవకాశాలు కనిపిస్తాయి. మొత్తానికి మంత్రులు కూడా దీనిపైన సమీక్ష నిర్వహిస్తున్నారు. దీనిలో నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ అలాగే హైడ్రా కమిషనర్ కూడా రంగనాథ్ కూడా ఇక్కడ ఎప్పటికప్పుడు వచ్చి సమీక్ష నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో పకడ్బందీగా సహాయక చర్యలు నిర్వహించేందుకు రాత్రి నుంచి కూడా అహర్నిశలు కష్టపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో అంటే ఇప్పటికైతే తెల్లవారుజామున వెళ్ళిన బృందాలు దాదాపు తెలంగాణ ఎస్డీఆర్ఆర్ బృందం అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు సింగరేణి కార్మిక బృందం కూడా లోపలికి సోరంగ మార్గంలోకి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఆర్మీ కూడా ప్రత్యేకంగా వచ్చినటువంటి ఆర్మీ బృందం కూడా సహాయక చర్యలో పాల్గొంటున్న నేపథ్యంలో కూడా మరి కాసేపట్లో లోపల ఏదైతే గల్లంతైన వారిని కూడా సురక్షితంగా బయట తీసుకొచ్చేందుకు వారు తీవ్రంగా కృషి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారందరూ కూడా సురక్షితంగా బయటపడాలని చెప్పేసి అందరూ ఆకాంక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమంటే దుర్ఘటన చాలా బాధాకరమైన చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా భావిస్తున్న నేపథ్యంలో ఏదైతే 8 మంది ఉన్నారో వారందరూ కూడా సురక్షితంగా బయటికి రావాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కోరుకున్న పరిస్థితి. ఆ దిశగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఇప్పుడు ఎన్ఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, అలాగే సింగరేణి బృందాలతో పాటు ఆర్మీ ప్రత్యేకమైనటువంటి ఆర్మీ బృందాలు కూడా తీవ్రంగా కృషి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ. నరేంద్రచారి మొత్తం అసలు వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు సొరంగ మార్గంలో ఎంతమంది వెళ్ళడం జరిగింది అండ్ బయటకు వచ్చిన వాళ్ళు ఎంతమంది, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది అండ్ మొత్తం లోపల ఎంతమంది ఉన్నారు, వాళ్ళు శిథిలాల కింద చిక్కుకున్నారు కాబట్టి వాళ్ళ సిచ్యువేషన్ ప్రస్తుతం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, అలాగే సహాయ చర్యలు కూడా లేట్ అవుతూ ఉన్నాయి. సో దీన్ని మనం ఎలా చూడొచ్చు? శిలా ఇక్కడ ఈ సోరంగ మార్గంలో ప్రతి షిఫ్ట్కి 50 మంది వెళ్తూ ఉంటారు. అదే మాదిరిగానే నిన్న కరెక్ట్ 8 గంటల ప్రాంతంలో ఒక 50 మంది బృందం కలిగినటువంటి షిఫ్ట్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా వెళ్ళడం జరిగింది. కరెక్ట్గా మనం చూసుకున్నట్లయితే ఇప్పటికీ 23 గంటలు కావస్తుంది. 23 గంటల ఉంది దుర్ఘటన చోటు చేసుకొని, అంటే నిన్న 8 గంటల ప్రాంతంలో వెళ్ళినటువంటి బృందం 50 మంది బృందం వెళ్ళగా అందులో 42 మంది ఈ బృందం ఈ కార్మికులు సురక్షితంగా బయటికి రావడం జరిగింది. మిగతా 8 మంది కార్మికులు మాత్రం అక్కడ గల్లంతైన పరిస్థితి కనిపిస్తుంది. అందులో 2 ఏఈలతో పాటు 2 టెక్నీషియన్లు, మరో 4 కూలీలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది, కార్మికులు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ 8 మంది కూడా నిన్న గల్లంతైన పరిస్థితి కనిపిస్తుంది. వారు ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు. అయితే సురక్షితంగా బయటపడ్డటువంటి 42 మంది మాత్రం అందులో 10 మంది మాత్రం తీవ్రంగా గాయపడ్డ నేపథ్యంలో వారిని కూడా ఇక్కడనే దోమలపెంట వద్ద ఉన్నటువంటి జెన్కో సంబంధించిన ఆసుపత్రిలో కూడా వారు చికిత్స అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారిలో కూడా ఎలాంటి వారి చికిత్స వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదైనప్పటికీ మిగతా 10 మందిని కూడా హైదరాబాద్ తరలించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ తరలించి వారికి మెరుగైన చికిత్స అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇది ఇలా ఉంటే 42 మందికి సంబంధించి కూడా వాళ్ళు ఆరోగ్య పరిస్థితి పూర్తిగా నిలకడ ఉన్నట్టుగా తెలుస్తుంది. మిగతా 8 మంది ఏదైతే గల్లంతైన వారు ఉన్నారో వాళ్ళ 8 మంది సురక్షిత తీసుకొచ్చేందుకు మాత్రం అన్ని సంబంధించినటువంటి అన్ని శాఖల అధికారులతో పాటు అన్ని సంఘాలకు సంబంధించినటువంటి అన్ని బృందాలు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ సహాయ చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో దీనికి సంబంధించి కూడా ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి. మంత్రులు ఉత్తమ్ కుమార్తో పాటు జూపల్లి కృష్ణారావు కూడా మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకొని ఈ సహాయ చర్యలపైన కూడా సమీక్ష నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ ఘటన పైన కూడా ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి చూసుకుంటే సహాయ చర్యలు అవి చాలా ఆలస్యంగా ప్రారంభమని చెప్పే తప్ప నిన్న 8 గంటలు జరిగిన సంఘటన ఇప్పటి వరకు రాత్రి 3 గంటల వరకు కూడా సహాయ చర్యలు
జరగని ప్రారంభం కానీ పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి సొరంగం మార్గంలో అడ్డుగా పడిపోయినట్టు మిషనరీ దీనికి ప్రధాన కారణం. అక్కడి వరకు 11 కిలోమీటర్ల వరకు కూడా రైలు ప్రయాణిస్తున్న నేపథ్యంలో రైల్లో వెళ్ళే మార్గం ఉన్నప్పటికీ అక్కడి నుంచి 1 కిలోమీటర్ మేర సొరంగం మార్గంలో కాలినడకన వెళ్తున్న పరిస్థితి. ఆ కాలినడకన వెళ్ళడమే కొంచెం జాప్యంగా కనిపిస్తుంది. అయితే ఆ తీసుకెళ్లిన పరిస్థితి పనిముట్లు తీసుకెళ్లి తవ్వేందుకు కావాల్సినటువంటి మిషనరీ తీసుకెళ్లేందుకు చాలా ఆటంకం ఏర్పడింది. ఈ కారణం చేతనే సహాయ చర్యలు కూడా చాలా ఆలస్యంగా ప్రారంభమని చెప్పక తప్పు. దాదాపు 3 సార్లు బృందాలు కూడా లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే పూర్తి స్థాయిలో ఇక్కడ మాన్యువల్గా మట్టిని తొలగిస్తూ లోపలికి వెళ్ళాలి. ఆ సొరంగ మార్గం ద్వారా లోపలికి వెళ్ళిన తర్వాతనే సురక్షితంగా వారిని తీసుకురాగలుగుతామని చెప్పి భావించిన తర్వాత ఆ కార్యక్రమానికి ఉదయం 3:30 ప్రాంతంలో చెప్పడం జరిగింది. ఇందుకు సంబంధించి కూడా అన్ని రకాల తెలంగాణ ఎస్డిఎన్ఆర్ బృందంతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందం అలాగే సింగరేణి కార్మిక బృందం కూడా మొదట ఈ కార్యక్రమంలో 3:30కు సొరంగ మార్గంలోకి వెళ్ళడం పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత ఆర్మీ బృందాలు ఆలస్యంగా రావడంతో ఆ ఆర్మీ బృందాలు కూడా 4 గంటల ప్రాంతంలో సొరంగ మార్గంలోకి వెళ్ళి ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ బృందాలు ఎప్పటివరకు అయితే లోపలికి వెళ్ళినా ఇప్పటివరకు అయితే కార్యక్రమాల్లో ప్రారంభించడం తెలుస్తుంది. మరి కాసేపట్లో ఈ బృందాల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, ఎలాంటి శుభవార్త వస్తుంది అనేది మనము వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. శిలా. రైట్, థ్యాంక్ యూ నరేంద్రాచారి.